ఒరే ఆంటీరా ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఆంటీ ఏంట్రా గువ్వలా ఉంటేను? ఒరే నిజమే గువ్వేరా, ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో పాపం. ఒరే కూరగాయలు మండుటెండలో మలమల మాడిపోతున్నాయిరా. ఎన్న మొదలు కరిగిపోతుంటాను. అయితే బయట తీసుకప్పరా, లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది. ఇంటి మీద దెబ్బలరా? ఏంట్రా ఆంబోతులా రంకెలేస్తారు? ఏ నీ చెల్లి అందంగా ఉండదా? నీ అక్క అందంగా ఉండదా? ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి. ఏయ్ మా అమ్మని ఏమన్నా ఉంటే జాగ్రత్త. అయ్యో ఊరుకోండి, వాడితే ఎందుకు గొడవ? నువ్వు ఉండమ్మా. ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా. మీరు నన్నేం చేయగలరు? ఈ రోజు మీరు అమ్మాయిని ఏడిపించినట్టే రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పూషాలు పుట్టుకొస్తాయి. పూర్వం ఆడది సిగ్గులు దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది. ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బల్ని దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి. మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి, పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నాడు. పోండి వెళ్ళండి. నువ్వు వెళ్ళి బస్సు, ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఈ విషయం మీ బావతో చెప్పనా? అయ్యో వద్దండి, మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది. ఇలా ఎంతకాలం భర్త చేసిన దాన్ని గుట్టుగా భరిస్తావు? భరించగలిగేదే భార్య. నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారవు. అది కాదండి, కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా. లోపలికి రండి, ఇల్లు చూద్దరు గాని. మరోసారి తప్పకుండా వస్తాను. ఉంటానండి.